కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. అయితే దీనికి సంబంధించి డీకే శివకుమార్ గారు బయటకు వచ్చి ఒక వారం రోజులు పడుద్ది, ఈలోపు కొంత నీటిని వదలాల్సిందే అని చెప్పి ఆయన స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వారం రోజుల తర్వాత దీన్ని మళ్ళీ ఆ గేట్ని పునర్నిర్మాణం చేస్తారని చెప్తున్నారు. అయితే దేశీయంగా వర్షాలు బాగా పడడం, అన్ని డ్యాములు ఈరోజు చాలా కలకల్లాడుతున్నాయి. అందరూ సందర్శకులు కూడా ఇలా డ్యాముల చుట్టూ సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి విషాద పరిస్థితులు రావడం అంటే మామూలుగా సమ్మర్లో మెయింటెనెన్స్ వర్క్లు అసలు మొత్తం ప్రాజెక్టు మీద అసలు ఎలాంటి ఫోకస్ పెట్టకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన రాష్ట్రంలో చేశారో సేమ్ అదే తరహాలో అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అంటే గేట్లని విస్మరించి ఆ యొక్క మెయింటెనెన్స్లను విస్మరించి ఈరోజు ఇలా పాలకులు అంటే ఇది అంత కీలకమైన అంశాన్ని కూడా వాళ్ళు అలా పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. సో రాష్ట్ర పాలకులు ఎలాంటి విషయాల్లో ఎలర్ట్గా ఉండాలి, ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక రాబోయే రోజుల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత డబ్బు అయినా పర్లేదు దాన్ని అర్జెంటుగా నిర్మించండి, ఎందుకంటే మా రాష్ట్ర వాటా కూడా ఉంది కదా, సో మీరు ఏదైనా చేయండి, అది మాత్రం మళ్ళీ సెటరైట్ అవ్వాలని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మీరేమంటారు? ఇలా డ్యాములు అంటే మనం ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా మాట్లాడుకున్నాం, ఇప్పుడు కర్ణాటక గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక్కడ వాస్తవంగా వచ్చేప్పటికి ఏంటంటే ఆల్మట్టి డ్యామ్ అనుకో అది పూర్తిగా కర్ణాటకకి సంబంధించింది. శ్రీశైలం డ్యామ్ అనుకో అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సంబంధించింది. కానీ తుంగభద్ర డ్యామ్ వచ్చేటప్పటికి అటు కర్ణాటకకి ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించిన డ్యామ్. 1954లో నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన నాటి నుంచి కూడా 78.5 టీఎంసీలు అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణగా విడిపడిన నేపథ్యంలో 78.5 టీఎంసీలు, అందులో 70 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 8.5 టీఎంసీలు తెలంగాణకి కేటాయింపులు జరిగి ఉన్నాయి. కాబట్టి తుంగభద్ర డ్యాము భద్రత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి కూడా కర్ణాటకతో పాటు సమప్రాధాన్యత ఉన్న డ్యామ్. కాబట్టి అందులో తుంగభద్ర డ్యామ్ నుంచి అందే నీళ్లు ఎవరికి అందుతాయి? పూర్తి దుర్భిక్ష ప్రాంతమైన అనంతపూరు, కర్నూలు జిల్లాలకు ప్రధానంగా. హెచ్ఎల్సి ద్వారా అనంతపూర్ జిల్లాకి 35.5 టీఎంసీలు, ఎల్ఎల్సి లో లెవెల్ కెనాల్ అంటే వాటర్ కూడా ఇవే వాడతారంటే ఆ ప్లేసుల్లో మేజర్ ఇంకా సాగు కాకుండా హెచ్ఎల్సి ద్వారా అనంతపూర్ జిల్లాకి 35.5 టీఎంసీలు, ఎల్ఎల్సి ద్వారా కర్నూలు జిల్లాకి 24 టీఎంసీలు, కేసీ కెనాల్ ద్వారా కర్నూలు జిల్లాకి 10 టీఎంసీలు. అట్లాగే ఆర్డిఎస్ అంటారు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని చెప్పని, దాని ద్వారా తెలంగాణకి మహబూబ్నగర్ జిల్లాకి 8.5 టీఎంసీలు అందుతాయి. అంటే ఓవరాల్గా తుంగభద్ర నుంచి 78.5 టీఎంసీలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అందుతూ ఉన్నాయి. మరి అక్కడి నుంచి నీళ్ళైతే తీసుకుంటున్నాం, మరి ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి కూడా అదే స్థాయి కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రాల నుంచి ఉండాలిగా. అవును కదా, మరి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, అది బాధ్యత, మన బాధ్యత కూడా. ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు డ్రా చేసుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వాటా ఇచ్చి తీరాలి. 35% ఆఫ్ ది మెయింటెనెన్స్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ₹1 బెళ్ళీల ఆ డ్యాము మెయింటెనెన్స్ కోసం అయ్యే చాలుసరి ఖర్చు, ఆ సంవత్సరం అయ్యే ఖర్చులో 30% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాల్సి ఉంటే 5 సంవత్సరాలుగా అదేదో కర్ణాటకకి సంబంధించింది, ఖర్చులాలు భరించి నీళ్లు మనకి ఇస్తున్నారులేమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తన కంట్రిబ్యూషన్ ఇవ్వాల. ఏదేమైనా సరే ఇక్కడ జరిగింది ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 70 సంవత్సరాల నాడు నిర్మాణం చేసిన డ్యామ్, ఆనాడు అమర్చిన గేట్లు కాకుంటే టైం టు టైము రస్ట్ అది రాకుండా ఎప్పటికప్పుడు పెయింట్ చేసి ఆ చైన్ సిస్టమ్ అది ఇప్పుడు వచ్చేటప్పటికి హైడ్రాలిక్ తోటి గేట్లు ఆపరేట్ అవుతూ ఉన్నాయి. మీకు ఆ రోజుల్లో ఈ హైడ్రాలిక్ టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లో చైన్ సిస్టమ్ ద్వారా, రోప్స్ ద్వారా గేట్లు ఆపరేట్ అవుతుండేవి. అటువంటి పరిస్థితుల్లో ఆ పాత టెక్నాలజీ గేట్లు సహజంగానే వాటి ఆయుష్ 45 సంవత్సరాలు అని చెప్పని ఆ గేట్లు అమర్చే నిపుణుడు నాయుడు గారు చెప్తా ఉన్నాడు. ఆయన వీటి ఆయుష్ 45 సంవత్సరాలే, ఈ గేట్లని మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను గతంలోనే ఆ కన్సర్న్ అథారిటీస్కి నేను చెప్పున్నాను.
అయినా సరే అథారిటీసు దాని మీద పెద్దగా శ్రద్ధ పెట్టని పర్యవసానం ఇవాళ 70 సంవత్సరాల పాటు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు పనిచేయటమే ఎక్కువ. ఇప్పుడు అది ఇక భరించలేని స్టేజ్లో దాని ఆయుష్ తీరి ఆ గేటు ఆ చైన్ నుంచి డిస్లోకేట్ అయిపోయి వరదకి కొట్టుకుపోయింది. ఇంజనీర్ వైఫల్యం కాదంటారు ఇది? పూర్తి స్థాయిలో ఇంజనీర్లు ఏం చేయగలుగుతారు? దానికి ఫండ్స్ అవైలబిలిటీ ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ప్రపోజ్ పెట్టే ఉంటారు. ఇప్పుడు దానికి ఆ బడ్జెట్ శాంక్షన్ అనేది ప్రభుత్వం వైపు నుంచి జరిగితే దాన్ని అమలుపరచడం అనేది అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే అధికారులు కూడా ఇప్పుడు సింపుల్, మనం ఒక జత చెప్పులు కొనుక్కుంటాం, అవి అరిగిపోయి ఇంకా ఎక్కువ దూరం నడిస్తే తెగిపోయే స్టేజ్కి వచ్చినాయి. కొత్త చెప్పులు కొనుక్కోవాల్సిన బాధ్యత మనది. మనం ఈ నడుస్తున్నాయి కదా, నడిచినన్ని రోజులు నడిచినంత కాలం నడిపిద్దాంలే అని చెప్పని వాటిని వేసుకొని తిరగటం మొదలు పెడితే ఎప్పుడో ఒక నడేండాకాలం మెట్ట మధ్యాహ్నం ఏ సిమెంట్ రోడ్డు మీద ఉన్నప్పుడు పుట్టుకుని తెక్కు కూర్చుంటాయి. అదే జరిగింది ఇవాళ సక్రమంగా సకాలంలో మెయింటెనెన్స్ చెయ్యని పర్యవసానం. ఇవాళ ఎంత భారీ మూల్యం అనంటే ఇదే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం పూర్తి వర్షాభావ పరిస్థితులు. ఆ వర్షాభావ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల వరకు కూడా నీళ్లు రాని పరిస్థితి. అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్కి పూర్తి వాటర్ టైట్ అయింది. రబీ అసలు విత్తనమే లేదు. తాగునీటి కూడా సంక్షోభం ఎదురైంది. అటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం సకాలంలో సక్రమంగా వర్షాలు పడ్డాయి, రిజర్వాయర్లు అన్నీ ఫుల్ అయినాయి, ఇంకా ఓవర్ఫ్లో అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం వ్యవసాయానికి సుభిక్షంగా ఉంటుంది, తాగునీటికి కూడా సంక్షోభ పరిస్థితులు ఎదురుగావు అని చెప్పని అక్కడ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉరువులు లేని పిడుగు అంటారు. అట్లా సడన్గా ఆ గేటు కొట్టుకుపోవటంతో ఏమైంది, మొత్తం రిజర్వాయర్లో ఉన్న ఆ గేటుని దాటున్న వాటర్ లెవెల్ మొత్తం ఆ ఒక్క గేటు గుండా ఫ్లో అయ్యే పరిస్థితి. ఇప్పుడు డ్యామ్కే ప్రమాదం. దాంతో మిగిలిన గేట్లు కూడా ఎత్తారు దీని మీద ఇంత ప్రెషర్ తీసుకోకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఆ క్రస్ట్ గేట్ లెవెల్ అంటారు, ఆ లెవెల్ వరకు వాటరు డిశ్చార్జ్ చేసేసి కానీ దానికి స్టాప్ లాక్ గేటు అమర్చడానికి వీలు కాదు. అంటే ఈ ఆపరేటింగ్ గేట్ ఇప్పట్లో సాధ్యం కాదు. ముందు ఇమ్మీడియట్గా పైనుంచి వచ్చే వరద నిలబడిపోవడానికి ఒక షట్టర్ దింపేస్తారు. ఆ షట్టర్ దింపే విధానాన్ని స్టాప్ లాక్ గేట్ అంటారు. దాన్ని దింపేసి ఒకవేళ ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే ఈ పరిస్థితి ఆగస్టులోనే ఎదురైంది, ఇంకా వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేవుడి దయ వల్ల, ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు కరుణిస్తుందో ఎప్పుడు ఎండగడుతుందో మన చేతుల్లో లేని పరిస్థితి. దేవుడి మీద భారం వేసి ఆ దేవుడి దయ వల్ల ఒకవేళ ప్రకృతి కరుణించి వర్షాలు పడితే మళ్ళీ 60 TMCల వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడితే భవిష్యత్తులో రబీకి తాగునీటి అవసరాలకి వాటర్ సెక్యూరిటీ ఏర్పడుతుంది. లేదు అని అంటే వర్షాలు కనుక పడకపోతే గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనయో ఈ సంవత్సరం ఇంత పుష్కలంగా వర్షాలు పడి రిజర్వాయర్లన్నీ నిండినప్పుడు కూడా ఈ మానవ తప్పిద పర్యవసానం, అక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్య పర్యవసానం ఖచ్చితంగా అక్కడ ఈ సంవత్సరం కూడా సంక్షోభ పరిస్థితి ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక్క తుంగభద్ర నిర్లక్ష్యానికి గురయ్యే కాదు, ఆయన పాలనా హయాంలో నిర్లక్ష్యానికి గురైన మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ. ఇరిగేషన్ మంత్రులుగా అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు పనిచేశారు. వాళ్ళకున్న పరిజ్ఞానం ఎంత అత్యున్నత స్థాయి అనంటే టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలియదు. కొన్ని తెలుసుకుని వచ్చాయని మాట్లాడరు మీడియా అసలు. అవి తప్పించి మిగిలిన అన్ని అంశాలు మాట్లాడతారు వాళ్ళకి అప్పజెప్పిన బాధ్యత ఆ విభాగానికి సంబంధించి తప్పించి రాష్ట్రంలో దేశంలో అసలు వీళ్ళకి పట్టణ అంశాలు లేవు అసలు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో కళాకారులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పూర్తి నిష్ణాతులు. కానీ వాళ్ళకి ప్రజల చేత వాళ్ళ మీద ఒక నమ్మకంతో వాళ్ళకి పదవి కట్టబెట్టి రాజ్యాంగం ద్వారా వాళ్ళకి ఒక హోదా దక్కి వాళ్ళ నాయకుడి ద్వారా వాళ్ళకి ఒక కీలక బాధ్యతలు అప్పచెప్తే వాటికి మాత్రం న్యాయం చేయలేరు. వీళ్ళిద్దరూ నిర్వాహకం ఏంటి అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉండగా ఆయన 5 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు
ఇట్లాగే మెయింటెనెన్స్ కోసం నిధులు ఇవ్వని పర్యవసానం అక్కడ గేట్లు ఆపరేట్ కాక విపరీతంగా ఫ్లడ్ వచ్చేసి గేట్లు లిఫ్ట్ చేసే స్కోప్ ఉంటే గేట్లు గుండా స్పిల్వే మీదకి వెళ్ళిపోయేది. గేట్లు పనిచేయలే. ఇక ఆ పని ఓవర్ఫ్లో అయ్యి ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది, కొట్టుపోయింది. ఆ కొట్టుపోయి ఏం జరిగింది? చివరికి 46 విలువైన ప్రాణాలు పోయినాయి, 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, వేలాది ఎకరాలు ఇసుక మేటలు వేసేసింది. అంటే ఎవరి నిర్వాకం అది? ఎవరి నిర్లక్ష్యం అది? ఎంత వర్షం పడుతుంది అనేది, ఎంత వర్షం పట్టడానికి ఆస్కారం ఉంది అనేది వాతావరణ శాఖ ముందుగానే తెలియజేస్తుంది. ఎంత వరద రావడానికి ఆస్కారం ఉంది అనేది సెంట్రల్ వాటర్ కమిషను ఆ పడ్డ వర్షాన్ని బట్టి ఎన్ని క్యూసెక్కుల వరద రావడానికి ఆస్కారం ఉంది అనేది వాళ్ళు ముందస్తు అంచనాలు ఇస్తారు. దానికి తగ్గట్టుగా ఈ గేట్లు ముందుగా ఆపరేట్ చేసుకోవాలి కదా. అక్కడ కింద ఇసుక క్వారీయింగ్ జరుగుతుంది అని చెప్పని, ఇసుక క్వారీయింగ్ ఆపకోకుండా ఉండటం కోసం అని చెప్పని ఈ గేట్లు ఆపరేట్ చేయాల. దాని పర్యవసానం శాంతం వరద ముంచుకొచ్చేసి అప్పటికి పుణ్యకాలం ముగిసిపోయి ఒక ప్రాజెక్టే కొట్టిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? 2021 నవంబర్ 19 తారీఖు జరిగింది. నవంబర్ 19 జరిగి 46 మంది తన సొంత జిల్లాలో ప్రాణాలు కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శ చేయడానికి ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? డిసెంబర్ 2 తారీఖు 13 రోజుల తర్వాత తీరిగ్గా ఆర్చుకుంటా అప్పుడు వెళ్ళాడు ఆయన పరామర్శ. అది కూడా ఒత్తిడి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని వార్తలు రావడం, వీళ్ళు వెళ్తారని ఒత్తిడి తీసుకురావడంతో వెళ్ళాడే. ఇటువంటి పరిస్థితుల్లో ఇది 2021 నవంబర్ 19 జరిగింది. పోనీ అప్పటికన్నా ఏమైనా బుద్ధి తెచ్చుకుంటారేమో, ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ గురించి పట్టించుకుంటారేమో అని అనుకుంటే 2022 ఆగస్టు 5వ తారీఖు పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడు తుంగభద్రలో ఎట్లా జరిగిందో సేమ్ అదే. ఇంకా విషయం ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్టు 70 సంవత్సరాల నాడు నిర్మాణం జరిగింది. 1949లోనో 45లోనో స్వాతంత్రానికి ముందు దాన్ని ప్రపోజ్ చేశారు. మెడ్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గారు వచ్చి శంకుస్థాపన చేశారంట దాన్ని బ్రిటిష్ టైంలో. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, భారతరత్న, ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది అది. అంటే ఆ రోజుల్లో కక్కుర్తి కల్తీ లేని రోజులు కాబట్టి ఆ ప్రాజెక్టు 70 ఏళ్ళు సర్వ్ చేసింది. ఈ పులిచింతల ప్రాజెక్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ముగించారు. ఆ ప్రాజెక్టు 6-7 సంవత్సరాలకే గేట్లు కొట్టిపోయింది. అంటే అది 70 ఏళ్ళైనా పనిచేసింది ఈ పరిస్థితి రావడానికి. ఇది 6-7 ఏళ్లకే ఆ గేట్లు కొట్టిపోయి దాంట్లో ఆ రోజు పులిచింతల ప్రాజెక్టులో కూడా 35 టీఎంసీల వాటర్ స్టోరేజ్ అయ్యి ఉంది. అవి మొత్తం డిశ్చార్జ్ చేసేయాల్సి వచ్చింది స్టాప్ లాక్ గేట్ అమర్చడం కోసం. ఇవాళ నీరు నిండటం చాలా కష్టం. ఖాళీ చేయటం ఏముంది? గేట్లు ఎత్తే వెళ్ళిపోతాయి, సముద్రం పాలైపోతాయి. ఇవాళ ప్రకృతి కరుణించి వర్షాలు పడి ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద వచ్చి చేరి అక్కడ రిజర్వాయర్లో స్టోరేజ్ అయితే అది సాగునీటికి తాగునీటికి ఆ క్యాచ్మెంట్ మీద ఆ రిజర్వాయర్ మీద ఆధారపడ్డ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్య పర్యవసానం పులిచింతల ప్రాజెక్టు అట్లా అయింది. అదే నెలలో 2022 ఆగస్టు నెల చివరి వారంలో, ఇది ఆగస్టు 5వ తారీఖు జరిగింది, ఆగస్టు చివరి వారంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టిపోయినాయి. అంటే కనీసం ఒక సంఘటన జరిగిన తర్వాత అయినా సరే ప్రభుత్వం మేల్కొని దానికి తగ్గ ముందస్తు జాగ్రత్తలు మిగిలిన ప్రాజెక్టుల గేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటనేది పర్యవేక్షించి ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. పోలవరం మర్చిపోయారు మీరు. పోలవరం చెప్తా ఇంకా అయిపోలా. ఇది 2022 ఆగస్టు చివరి వారంలో జరిగింది గుండ్లకమ్మ. సరే పోనీ అప్పటికన్నా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారేమో అనుకుంటే మళ్ళీ తిరిగి అదే ప్రాజెక్టు అయ్యే గేట్లు 2023 ఆగస్టులో మరొకసారి కొట్టుకుపోయినాయి. అంటే సంవత్సరం క్రితం కొట్టుకుపోతే కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఆ ప్రాజెక్టులో గేట్లు మరమ్మతులు వాటి ఎట్లా ఉన్నాయి, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉన్నాయి లేవనేది పట్టించుకొని పర్యవసానం. పైగా ఇందాక నేను చెప్పినట్టు ఆ గుళ్ళకమ్మ ప్రాజెక్టు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో కట్టిన ప్రాజెక్టే. అంటే ఎంత నాణ్యతతోటి ఎంత భద్రతా ప్రమాణాలు పాటించి ఆ నిర్మాణాలు చేశారు. అందుకే ఆ రోజుల్లో ఈ జలయజ్ఞం కదరానైనా ధనయజ్ఞం దోచుకొని తింటున్నారని చెప్పని నానారచ్చ చేసింది ప్రతిపక్షాలు. ఇవాళ ఆ ధనయజ్ఞ పర్యవసానం ఏంటి అనేది 70 ఏళ్ల నాడు కట్టిన ప్రాజెక్టులు నిలబడి ఉంటున్నాయి. 7-8 ఏళ్ల నాడు కట్టిన ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతున్నాయి. ఇవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇస్తారు అనుకుంటే మొన్న జూన్ 12వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది.
జూన్ 4వ తారీఖు లెక్కింపు దాకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ప్రాజెక్టుల మెయింటెనెన్సు, ప్రాజెక్టుల నిర్మాణాలు ఇవన్నీ సహజంగా నవంబర్ నుంచి జూన్ నెల దాకా జరుగుతాయి. జూన్ తర్వాత వర్షాలు వచ్చేస్తాయి, వరద వచ్చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ టైంలో చేయలేడు జూన్ నుంచి నవంబర్ దాకా. కానీ నవంబర్ నుంచి జూన్ దాకా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తుంగభద్ర ప్రాజెక్టుకి మెయింటెనెన్స్ కోసం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషను 5 ఏళ్ల పాటు ఎట్లా నిర్లక్ష్యం వహించాడో, కళ్ళ ముందు పులిచింతల, గుండ్లకమ్మ, అన్నమయ్య, పూంచా ప్రాజెక్టు అనుభవాలు కనపడుతున్నా కూడా అరే పురాతన ప్రాజెక్ట్ అది, ఆల్రెడీ ఆ గేట్ల నిపుణుడు గేట్లు మార్చాలని చెప్తున్నాడు, మనం అక్కడి నుంచి నీళ్లు డ్రా చేసుకుంటున్నాం, మన కంట్రిబ్యూషన్ ఇద్దామని చెప్పనే కనీసపు ఆలోచన ఉండాలి కదా. అవి ఏమీ లేకుండా మోగముద్దల్లో కూర్చున్న పర్యవసానం ఇవాళ వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు నీళ్లు పంపుతారు. ఆ పంపించిన నీళ్ళు ఇక్కడ నేను విడుదల చేశానని చెప్పని ఫోటోకి పోజులు ఇద్దామని చెప్పని ఆలోచించి చివరికి ఎక్కడికి దారి తీశాడు గమనించాం కదా మనం. చివరిలో ఒక డ్రామా రక్తి కట్టించారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రినేవా బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పని ఒక గేటు తీసుకొచ్చి సినిమా సెట్టింగ్ చేసినట్టుకు పెట్టి కొద్దిగా నీళ్లు రప్పించి అక్కడ ఒక రిబ్బన్ కటింగ్ చేసి సభ పెట్టి చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి నేను నీళ్ళు ఇస్తున్నా అని చెప్పని చెప్పుకొని మళ్ళీ మరుసటి రోజు ఆ గేట్ లారీకి ఎత్తుకొని ఎత్తుకెళ్ళిపోయారు. కాలంలో నీళ్లు లేవు, గేటు లేదు. అంటే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రచార ఆర్భాటంతో నేను చాలా అద్భుతమైన పాలన చేశానని చెప్పని 5 ఏళ్ళు పుణ్యకాలం గడిపేశాడు. ఆ గడిపిన పర్యవసానం ఏ నమ్మకంతో అయితే రాయలసీమ 52 సీట్లు 49 సీట్లు ఆయన కట్టబెట్టారో, ఇతను నాటకాలు రాయడు, ఇతనికి పనిచేసే లక్షణం లేదు. ఇరిగేషన్ రంగం మీద 68,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే ఈయన 23,000 మాత్రం ఖర్చు పెట్టాడు. మనం చూపించిన నమ్మకమే తప్ప మన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగే పరిణతి, ఆ స్థాయి పాలనా దక్షత అతని దగ్గర లేదు. కాబట్టి ఇతనికి ఇక మనం ఓటు వేయకూడదని చెప్పని డిసైడ్ అయిన రాయలసీమ ప్రజలు 49 స్థానాలు 2019లో కట్టబెడితే మొన్న ఎన్నికల్లో 7కు పరిమితం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసింది. కానీ ఆ పాలన తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఇవాళ ఈ సంవత్సరానికి కూడా అనంతపూర్, కర్నూలు జిల్లా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి యదాన ఏడవటమే, అయ్యా నీ నిర్వాహకం వల్ల మాకు ఈ సంవత్సరం కూడా పంటలు పండించుకునే పరిస్థితి లేదు అని. వాళ్ళు రోజు మొక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి కనీసం ఈ స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసినాకైనా మంచి వర్షాలు పడి కనీసం తుంగభద్ర డ్యామ్ మరొకసారి నిండితే ఇప్పుడు ఈ 60 టీఎంసీలు డిశ్చార్జ్ చేస్తున్న మూలన ఇప్పుడు పొజిషన్ ఏంటి, శ్రీశైలం ఫుల్ లెవెల్లో ఉంది, నాగార్జున సాగర్ ఫుల్ లెవెల్లో ఉంది, పులిచింతల ఫుల్ లెవెల్లో ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఫుల్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ డిశ్చార్జ్ అవుతున్న 60 టీఎంసీలు సముద్రం పాల్గొటమే, ఎక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. అంటే నిర్లక్ష్య పర్యవసానం అతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ కొన్న సొంత మీడియా మాత్రం జగన్ ఉండుంటే అని చెప్పని ఆయన ట్వీట్లు పెట్ట, ఇప్పటికీ ప్రసంగాలు మీడియాని అడ్రస్ చేస్తా ప్రజలు జగన్ ఉండుంటే అని చెప్పని అనుకుంటున్నారు అంటున్నారు. జగన్ ఉండుంటే ఏంటి నిర్వాహకం అనేది అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ, ఇవాళ తుంగభద్ర చెప్తున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వద్దు తమరు, ఇక సాధించండి. ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళ జాగ్రత్త లేదు, వాళ్ళు తీసుకుంటారు. కొన్నాళ్ళు మీరు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.